అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి వాలి గారు. సార్, జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆందోళనలు చేసింది. వైజాగ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, అరాచకాల మీద, భూముల కబ్జాలకు సంబంధించి ఇప్పుడు కోర్టు కూడా నిర్ధారించింది సార్. విశాఖలో SEZలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి కోర్టు కూడా నిర్ధారించింది ఈ విషయం. విజయసాయిరెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వైజాగ్లో జరిగినటువంటి ఈ అక్రమాల మీద మీరు పోరాటం చేశారు కాబట్టి ఏం చెప్తారు ఈ ప్రస్తుత పరిస్థితిని? అంటే ఎనీ వయలేషన్ అండ్ సిఆర్చర్ అంటే మన చట్టాలను ఉల్లంఘిస్తే శిక్షలు గట్టిగా ఉండాలండి. కానీ అన్ఫార్చునేట్ గా ఏమైపోయిందంటే ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాలను చేతుల్లో తీసుకొని అధికారుల్ని నిర్వీర్యం చేయడం, తొత్తుల్ని చేయడం, వశపరచుకోవడం, భయపెట్టడం ఏదో ఒకటి చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్టికులర్ విషయానికి వస్తే విజయసాయి రెడ్డి గారి కుమార్తె ఏదైతే కట్టదలుచుకుందో అది 100% చట్ట విరుద్ధం అని చెప్పి వెంటనే ఈఏ శర్మ గారు ఒక పెద్ద లెటర్ రాయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి GVMC కమిషనర్ వరకు పట్టించుకోవాలా. పీతల మూర్తి యాదవ్ అని చెప్పి మా కార్పొరేటర్ వెళ్ళి అధికారులందరికీ లెటర్ రాసి కార్పొరేటర్ ఆ లెటర్ హెడ్ మీద లెటర్ రాసి GVMCకి ఇవ్వడం జరిగింది. పట్టించుకోవాలా. ఇది పెద్దలతో కూడుకున్నది. సైలెన్స్ అంటే బేసిక్ వాళ్ళు యాక్షన్ తీసుకోరు. లెటర్ తీసుకుంటారు, ఫోటో ఇస్తారు, ఫోటో పబ్లిక్ పేపర్ లో వస్తుంది, ఆ తర్వాత యాక్షన్ ఉంటుంది. అయితే ఆయన అల్టిమేట్ గా తప్పనిసరి విధి లేక కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ అక్రమాలు ఏం జరగడం లేదని మొదటి నివేదిక ఇచ్చేస్తారు. ఆ తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తా ఉంటారు, తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటారు, ఇలా చేస్తారు. అయితే కోర్టు సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఏం చేసిందంటే ఇమ్మీడియట్ గా డిమాలిష్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నది. సో దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నారు. నేను చూసేది ఏంటంటే అక్కడ గత ఎమ్మెల్యే హయాంలో అది మొదలైంది. ఆ తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే అధికారులందరినీ పిలిచి దాన్ని ఆపమని చెప్పాలి. చెప్పలా. అయితే అక్కడ ఇప్పటి వరకు అధికారులు కానీ స్థానిక రాజకీయ నాయకులు కానీ భీమిలిలో ఎవరు కూడా చాలా ప్రకృతి వనరులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకున్నారు. దీనికి కారణం ఏంటో నాకు కూడా అర్థం కావడం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా గతంలో వేరే పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు పార్టీ వాళ్ళు రావచ్చు, కానీ అరాచకం ఏదైతే మొదలెడుతున్నారో అది పార్టీలు మారుతుంది, చేతులు మారుతుంది, అదే అరాచకం కంటిన్యూ అవుతుంది. అలాగే వెళ్ళడం కరెక్ట్ కాదు. సో మూర్తి యాదవ్ గారు దీని మీద కోర్టు అద్భుతమైన ఆర్డర్ ఇచ్చింది. సిఆర్జెడ్ వయలేషన్ జరిగింది, కొట్టేవాన్ని. ఇప్పుడు కొడుతున్నారు అధికారులు. నేను చూసేది ఇందాక మీరు అన్నారు మారింది, ప్రభుత్వం మారింది, ఇంకా అధికారులు మారలేదు. 3 నెలలు అయింది కదా, ఇంకా కొద్దిగా అధికారులు మారలేదు. ఈ లోపల వరదలు అది రావడం, వీళ్ళందరూ మారాలి. సెటప్ ఎగ్జిస్టింగ్ సెటప్ ఉన్నప్పుడు ఏమంటే ఇదే అధికారి ఇదివరకు అనుమతి ఇచ్చాడు, ఇదే అధికారి దాన్ని ఆపాలంటే కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అంటే నేను కళ్ళు మూసుకున్నాను అనలేడు కదా. ఇన్ రైటింగ్ లెటర్ వచ్చింది, అఫీషియల్ ఇంటిమేషన్లు వచ్చినాయి, న్యూస్ పేపర్ లో బయట పబ్లిసిటీ వచ్చింది. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని అధికారి సమర్థించుకోలేడు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయాల్సింది ఈ VROల్ని వీళ్ళని అందరినీ కూడా బదిలీ చేయాలి. చంద్రబాబు నాయుడుకి తెలియదని కాదు, ఆయన ఏంటంటే ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్దామన్న ఉద్దేశంతో ఆయన అధికార యంత్రాంగం కూడా గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళంతా ఆ చర్యలకి వాళ్లే కారణం. కాబట్టి ఇంకా ఆ పార్టీకి కొమ్ము కాసే అధికారులు ఉన్నారని ఒక అనుమానం ఏమైనా ఉందా మీకు? అనుమానం కాదండి, ఉన్నారు. మళ్ళీ అనుమానం కూడా కాదు, చాలా క్లియర్ గా ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ అలసత్వానికి కారణం కూడా చెప్పారు. నిన్న ఆయన టీవీ దీంట్లో లైవ్ లో వచ్చి విజయవాడలో జరుగుతున్న కొన్ని తప్పులకి కారణం అధికారులే, వాళ్ళు బాధ్యతగా మెరిగితే పర్వాలేదు, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఒక 2 అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఏమైందంటే నార్మల్ గా అధికార మార్పిడి జరిగిన వెంటనే కీలకమైన అధికారులందరినీ ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి, ఇమీడియట్ గా షిఫ్ట్ చేస్తారు అక్కడి నుంచి. సో దట్ మన ఆలోచనలు అమలు చేసే అధికారి అక్కడ రావాలని. మన ఆలోచనలు అమలు చేసే అధికారి కాకుండా గతంలో ఉన్న ప్రభుత్వ ఆలోచనలు అమలు చేసే అధికారులు ఇంకా ఉన్నారు అన్ని దగ్గర, ఇంచుమించు అన్ని దగ్గర 99% అధికారులు వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ అరాచకం కంటిన్యూ అవుతుంది, త్వరలోనే అది ఆగిపోతుంది, అందులో అనుమానం లేదు. నేను మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కఠినంగా అధికారులు శిక్షించండి.
ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం విజయసాయి రెడ్డి గారి కుమార్తె విషయానికి వస్తే ఈఏఎస్ శర్మ గారు అని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి 85 ఏళ్ళ అతను, మంచి క్లీన్ హిస్టరీ కలిగిన ఆ, విశాఖపట్నం గురించి లేకపోతే పర్యావరణం గురించి రాష్ట్ర స్థాయి ఆయన జాతీయ ఎన్నోసార్లు స్థాయి రిషికొండ పర్యావరణం ప్యాలెస్ గురించి కూడా ఫిర్యాదులు చేశారు కదా సార్. చెప్పారు. కాబట్టి ఆయన లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు అలర్ట్ అయి ఉండాలి. అలర్ట్ అవ్వడం కాకుండా వాళ్ళకి మద్దతు చేసి ఇంకా ఫాస్ట్ గా ఇటెడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే భీమిలి నుంచి రామకృష్ణ బీచ్ వరకు ఒక ఒక సర్వే చేసుకుంటున్నాండి. ఎన్ని అక్రమ కట్టడాలు ఏదో ఉన్నాయో అన్నిటి మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాం, యాక్షన్ లేదు. మీరు రిషికొండ ఒకటి, హైగ్రేవ్ ఒకటి, ఇవన్నీ కూడా పేదల మూర్తి యాదవ్ అన్ని కూడా అన్ఫార్చునేట్ గా భీమిలికి చెందినవి, భీమిలి ప్రాంతానికి చెందినవి. భీమిలి విశాఖపట్నం వేసి కలిపే ఉంటాయి, మా సరిహద్దు అనమాట భీమిలి. సో ఇక్కడి నుంచి ఆ భీమిలి సంబంధించిన కేసులు హైగ్రేవ్ కానీ లేకపోతే ఈ రిషికొండ దగ్గర ధ్వంసం అయింది కానీ ఇంకా చాలా అక్రమాలు, ఈ దగ్గర 14-15 అక్రమాలు మేము పెద్ద అక్రమాలు చూసాం. వీటన్నిటికీ కూడా ఇదివరకు అక్కడ మా ప్రాణ సమాజం తాలూకు భూములను ఆక్రమించుకుని అక్కడ పెద్ద పెద్ద కాటేజీలు కట్టేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే అధికారుల అలసత్వం. ఎక్కడ నార్మల్ గా ఏంటంటే వల్లి గారు మనకి సముద్రానికి మధ్యలో లేదా మనకి ఒక నదికి మధ్యలో కట్టడాలు ఉండకూడదు, ఇది చట్టం. ఏం చేస్తున్నారంటే అసలు సముద్రం పేదవాడికి కనబడకుండా చేసేస్తారు అవకాశం ఇస్తే. పంచభూతాలు అందరికీ సమానంగా ఉండాలి. మీరు గాలిని అన్నిటిని స్కైని అన్నిటిని అడ్డకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సముద్రం అధికారుల మీద 100% చర్యలు తీసుకోవాల్సిందే, అందులో వేరే ఉద్దేశం లేదు. కానీ అప్పుడు ప్రజాప్రతినిధులు కదా, అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఆదేశాలు ఇస్తే చేయక తప్పని పరిస్థితి కూడా కొన్నిసార్లు అధికారుల మీద ఒత్తిడి ఉంటుంది. ఉండదండి. అధికారులు ఎప్పుడు కూడా ఒత్తిడి ఉన్నా కూడా అది చట్టబద్ధం కాకపోతే నేను చేయడానికి ఈ చట్ట ప్రకారంగా చేయడానికి కాకపోతే చట్ట సవరణ చేయమంటారు. మీకు ఇది వరకు మన జార్ఖండ్ లో ఒరిస్సాలో అక్కడ ఇది మన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ భారీ నిర్మాణం చేయడానికి ట్రైబల్ ఏరియాలో ఒక పెద్ద మేజర్ జాయింట్ ఇండస్ట్రియల్ జాయింట్ వచ్చి చాలా పెట్టుబడి పెట్టేశారు. అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, కిషోర్ చంద్రదేవ్ గారు ఏమో పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఆ క్యాబినెట్ లో ఉన్నారు. క్యాబినెట్ లో ఆయన ఒక్కడే అబ్జెక్ట్ చేస్తున్నారు. అందరూ వెళ్ళి ఆయన అడిగారు, ఏమంటే ఇక్కడ స్టెర్లైట్ ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీ వస్తుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇంత డబ్బులు వస్తున్నాయి, 25 కోట్ల పెట్టుబడి వస్తుంది, అన్ని కరెక్టేనండి, నేనేం చేయలేను, రాజ్యాంగాన్ని మార్చండి, షెడ్యూల్ 5 ఏరియాలో ఇటువంటి నిర్మాణాలు చేపట్టడానికి మనకు అధికారం లేదు, సో వీ హ్యావ్ నో బడీ టు గివ్ ద ల్యాండ్ అని ఆయన ఆ రోజుల్లో ఏం చేశారంటే ఈ ట్రైబల్ ఏరియా షెడ్యూల్ 5 ఏరియా అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకోమని చెప్పి గవర్నర్ గారికి ఒక లెటర్ రాశారు. ఆయన కేంద్రంలో కాంగ్రెస్ మంత్రి, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా చట్టం విషయంకి వస్తే ఆయన కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. ఇప్పుడు వల్లి గారు మనం చేయాల్సింది ఏంటంటే ఎవరు ఏ పని చేసినా అతను మనవాడైనా పైవాడైనా మన పార్టీ అయినా వేరే పార్టీ అయినా చట్ట ఉల్లంఘన జరిగితే రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే భారతీయ పౌరుడుగా అడ్డు పెట్టాల్సిందే. మనం అడ్డుపడలేదంటే మనం రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వాళ్ళతో జత కట్టినట్టుగా భావించాల్సి వస్తుంది. ప్రజలు చూసి చూడనట్టు ఊరుకోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇక మీదట అటువంటి జరగదు. నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వంలో అటువంటి జరగదు. చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పనిసరిగా ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే శిక్షిస్తామని ఆయన చాలా సార్లు చెప్పడం జరిగింది. నాకు ఆ నమ్మకం ఉంది ఈసారి పాలన. సార్, రిషికొండ ప్యాలెస్ గురించి ఏం చెప్తారు సార్? మీరు చాలా దగ్గరగా చూశారు వైసీపీ హయాంలో జరిగిన ఈ అన్ని అన్యాయాల మీద. రిషికొండ ప్యాలెస్ అన్ని ఉల్లంఘించి కట్టారు, పర్యావరణం కావచ్చు, చట్టపరంగా అన్ని ఉల్లంఘించి నిర్మాణం జరిగింది కదా సార్, పెద్ద ప్యాలెస్ కట్టేశారు. ఏం చెప్తారు? రిషికొండకు సహకరించిన అందరు అధికారులు కూడా శాశ్వతంగా పదవిచ్యుతం చేయాలి. పదవి నుంచి తొలగించేసి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని వాళ్ళ పెన్షన్లు ఆపేయాలి. ఎందుకంటే ఒక అధికారి బలవంతం చేశాడు, లేకపోతే ఒక మంత్రి బలవంతం చేశాడని చెప్పేసి మనం చేయాల్సిన పని తప్పును మనం ప్రోత్సహించకూడదు. అధికారిగా ప్రభుత్వ అధికారిగా ఉన్నది దే ఆర్ వాచ్ డాగ్స్. అటువంటి వాళ్ళు ఒత్తిడికి లోన్ అయ్యారు అంటే ఒత్తిడి పెడితే లోన్ అయితే మీ ఉద్యోగం పోతుంది, అంతే. దట్ ఈస్ ద లా. మీరు మంత్రి చెప్పింది మీరు చేశారనుకోండి, మంత్రి చెప్పింది కాదు చేయడానికి ఉన్నది, చట్టం చెప్పింది. చట్టంలో శాసనసభలో లేకపోతే పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే అధికారం మీకు ఉంది తప్ప ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేయడానికి మీకు లేదు.
ఎందుకంటే సిఆర్జెడ్ కోస్టల్ జోన్ రెగ్యులేషన్ ఎవరు చేశారండి? కేంద్ర చట్టం. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించే అధికారం రాష్ట్రానికి ఎక్కడ ఉంటుందండి? ఆ చట్టాన్ని ఉల్లంఘించుకుని ఒక మంత్రి చెప్తే వాడు చెప్తాడు 2 రోజులు వాడికి ఇష్టం ఒక పార్ కట్టుకుంటారు. ఈ మధ్యన అంతా ఏంటంటే బీచ్ సైడ్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘన జరిగి ఇష్టం వచ్చిన కట్టడాలు వచ్చేసినాయి బీచ్ సైడ్స్. అవన్నీ కూడా కూల్చాలండి, తప్పదు. అదే సార్, అంటే తప్పదు అవన్నీ నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ఫిర్యాదులు శర్మ గారు లాంటి వాళ్ళు చేశారు. ఎన్జిటి కావచ్చు, ఇక్కడ కోర్టులు కావచ్చు, అంత సీరియస్గా ఎందుకు పట్టించుకోలేదు? ఒకవైపు ఆపమండి అని చెప్పినా కానీ కొనసాగుతూనే ఉన్నాయి కదా నిర్మాణాలు. ఎక్కడ లోపం కనిపించిందంటే? అవునండి, ఏం లేదు, అధికారులు అలసత్వం అండి. వ్యవస్థలు కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోయినాయి. ఒక రాచరిక వ్యవస్థలాగా వచ్చింది. ఆ రాజుగారు ప్యాలెస్ కట్టుకుందామని అక్కడ కొండను తొలిచి అన్ని చేశారు. ఇప్పుడు ఆయన ఏ పరిస్థితికి వెళ్ళారు చూసారు కదా. ఇప్పుడు దానికి సంబంధించి తప్పులు చేసిన వాళ్ళందరూ జైలుకి పోతారండి, అధికారులందరూ, అనుమానం లేదు అందరూ. వెళ్ళేటట్టు చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం అయింది, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు 600 కోట్లు పెట్టి వాళ్ళు ఏమన్నారు ముందు? నేను ఎక్కడి నుంచే పాలిస్తాను, నేను ఇక్కడ ఉంటాను, అది నా బాత్రూమ్, నా బెడ్రూమ్ అన్నాడు. ఓడిపోయిన తర్వాత ఏమంటారు? అది టూరిస్ట్ బిల్డింగ్ పెద్దది కట్టాం, మన ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు వస్తే రాత్రి విదేశస్తులు వస్తే ఉండడానికి సరైన జాగా లేదు, అందుకే కట్టామన్నారు. అంటే విదేశస్తులు వస్తే సరైన జాగా లేదు కట్టామని అనడానికి ఎవరు అనుమతి తీసుకున్నారు? అడిగితే పర్యాటక శాఖ అంటారు. పర్యాటక శాఖ వాళ్ళు దేని గురించి తీసుకున్నారు? ఒక 600 కోట్లు పెట్టి అక్కడ అది కడితే పర్యాటక శాఖకి డబ్బులు ఎలాగ వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ముందే చెప్పాలి, ఇది పర్యాటక శాఖ కాదు, ఇది ప్రభుత్వం అనేది పర్యాటక శాఖ నుంచి భూమి మేము తీసుకుంటున్నాం, మేము ఈ పని చేస్తున్నాం, కేబినెట్ లో పెట్టి అనుమతి తీసుకోవాలి. ముఖ్యమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి గారికి అనుమతి లేదు, పర్యాటక శాఖ మంత్రికి అనుమతి లేదు. ఇష్టం వచ్చినట్టు పర్యాటక ఆస్తులు ధ్వంసం చేసి, పర్యావరణాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక రాజమహల్ కట్టారు. అందులో ఎవరు ఉంటారు? ఎవరు ఉండడానికి లేదు. ఇప్పుడు అది అద్దెకించుకోవడానికి పనికిరాదు, ఉండడానికి పనికిరాదు, దేనికి పనికిరాదు. పొద్దున్న ఏదైనా అవినీతికి పరాకాష్ట అని ఒక ప్యాలెస్ అని పెట్టి దానికి ఒక ఎంట్రీ టికెట్ పెట్టి అందరినీ లోపలికి వెళ్ళి చూసి రమ్మంటాం. బెటర్ ఎవరు అవుతారు వెళ్ళి, పాపం మీరు ఇంత కాస్ట్లీ కమోడ్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు టాయిలెట్ వాడుకోవాలంటే 10 లక్షలు కట్టండి, మూత్రం పోయాలంటే 1,00,000 రూపాయలు కట్టండి అని అడగాలము. ఇందులో చాలా ఘోరమైన పరిస్థితి చూస్తే. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలకి, మన భావి తరాలను మనం భవిష్యత్తును మనమే నాశనం చేసిన అవుతాం. కాబట్టి పర్యావరణ విషయంలో ఇప్పటికైనా కోర్టు స్పందించినందుకు కోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, దీనికి ఎవరైతే తప్పుదానికి కారకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ డెమాలిషన్ కాస్ట్ తీసుకోవడమే కాకుండా వాళ్ళని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, వైజాగ్లో గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు భూములు అన్యాక్రాంతమైన పరిస్థితుంది. దస్పల్లా భూములు కావచ్చు, ప్రేమ సమాజం భూములు కావచ్చు, ఇప్పుడు భీమిలో కూల్చేస్తున్న కట్టడాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ కూటమి ప్రభుత్వం చేసే అవకాశం కనిపిస్తుంది? పోయిన భూముల్ని మళ్ళీ దక్కించుకోవడానికి ఏం చేసే పరిస్థితి ఉందంటారు? 100% ప్రతి గజం కూడా వెనక్కి తీసుకుంటామండి. 1 ఎకరం కాదు కదా, 1 గజాన్ని కూడా వదిలే సమస్య లేదు. ఈ విషయంలో మాత్రం కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గానే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఏదైతే దోపిడీ చేశాడో, ఆయన అండ పెట్టుకుని ఎలాగైతే దోపిడీ చేశారో ఇదంతా కూడా తిరిగి రికవర్ చేసుకుని ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికి, ప్రజల ఆస్తులు ప్రజలకి. ఎందుకంటే చాలా దగ్గర ఇప్పుడు వలి గారికి 1 ఎకరం జాగా ఉందనుకోండి, పేక మీద కత్తి పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అటువంటి అన్ని కూడా మార్పులు వస్తాయండి. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు పైకి వస్తున్నారు. ఇప్పటివరకు పైకి రాలేని ప్రజలు కూడా పైకి వచ్చి చెప్తున్నారు జరిగిన అరాచకాలు, అన్యాయాలు ఏం చేశారన్నది. కాబట్టి తప్పకుండా మంచి రోజులు వస్తున్నాయండి. హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుని మరొకసారి మెచ్చుకుంటూ, ఇటువంటి ఉత్తర్వులే ఎక్కడ అన్యాయం జరిగినా సరే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయమని ఉత్తర్వులు ఇవ్వాలని, అలాగే మనకి హైదరాబాద్ లాంటి చట్టం ఒక సంస్థ పెట్టి ఒక మంచి అధికారిగా చెప్తే అక్రమాలన్నీ తీసి మన చెరువులు, రావాలని డిమాండ్ చేస్తున్నారా మీరు? వైజాగ్ కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా, మొత్తం దేశం అంతా నదులని, ఇప్పుడు నా వెనకతలో ఉన్న బోర్డు చూడడం, మన నుడి మన నది. మన నుడి అంటే మన భాష, మన భాషను మనం రక్షించుకోవాలి, మన నదిని మనం రక్షించుకోవాలి. దాని గురించి రాజేంద్ర సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి, ఇది ఒక దేశం, ప్రపంచానికి సంబంధించిన ప్రోగ్రామ్ అండి. మన రాష్ట్రం ఒక జిల్లా అని కాదు. కాబట్టి మొత్తం నదీ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఎక్కడైతే ఆక్యుపై చేసుకున్నారో దాన్ని తొలగించడానికి వీలు లేకపోతే అక్కడ వచ్చే నదిని ఏ రకంగా దాన్ని మనం ట్రీట్ చేయాలన్నది, దానికి ఇంజనీర్స్ అందరినీ పట్టుకుని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్తులో ఏ నది జోలికి వెళ్ళకూడదు అన్నది అది రావాలండి. ఎందుకంటే నది జోలికి వెళ్ళినా, సిఆర్జెడ్ జోలికి వెళ్ళినా కూల్ చేస్తారన్న భయం ఉంటే తప్ప
అవును. కూల్చివేత దీనికి శరణ్యం అండి. రాటిఫికేషన్ చేస్తే బిఆర్ఎస్ స్కీమ్ ఒకటి తెచ్చారు గతంలో, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని. రెగ్యులరైజేషన్ ఉండకూడదండి, చట్ట ఉల్లంఘన ఏది చేసినా కూల్చేయడం, అప్పుడు చట్ట ఉల్లంఘన జరగకుండా ఉంటుంది. ఎస్. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. నమస్తే. యా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బొలిశెట్టి గారు. థ్యాంక్ యూ. నమస్తే.